మీరు లోన్ తీసుకున్నారా? మీకు తెలియకుండా ఎన్ని హైడెన్ ఛార్జీలు కడుతున్నారో తెలుసా? చాలామంది ఈ ఛార్జెస్ తెలియక ఎక్కువ డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. బ్యాంకు లోన్స్లో ఉండే హైడెన్ ఛార్జెస్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రాసెసింగ్ ఫీ. లోన్ శాంక్షన్ చేసే ముందు బ్యాంకులు తీసుకునే ఫీజు ఇది. సాధారణంగా లోన్ మొత్తంలో 0.5% నుంచి 2% వరకు ఉంటుంది. ఇక కొన్ని బ్యాంకులు నాన్ రీఫండబుల్ చేస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఫర్ క్లోజర్ ఛార్జెస్. మీరు లోన్ను ముందుగానే పూర్తిగా కట్టేస్తే బ్యాంకు తీసుకునే ఛార్జెస్. ఇక హోమ్ లోన్, ఫ్లోటింగ్ లోన్లో ఎక్కువగా 0 కానీ పర్సనల్ బిజినెస్లో కానీ 2 నుంచి 5% వరకు వసూలు చేస్తాయి. లేట్ పేమెంట్ ఛార్జెస్. ఈఎంఐ ఆలస్యం అయితే తీసుకునే పెనాల్టీ. ఒకసారి 300 నుంచి 1000 రూపాయల వరకు అదనంగా ఇంట్రెస్ట్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇక తర్వాతది వచ్చేసి లీగల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఛార్జెస్. ప్రాపర్టీ లోన్, హోమ్ లోన్లో లీగల్ ఆప్షనల్, టెక్నికల్ వాల్యుయేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అదనంగా వసూలు చేస్తాయి. 300 నుంచి 10,000 వరకు కూడా అవుతాయి. ఇన్సూరెన్స్ ఛార్జెస్. కొన్ని బ్యాంకులు లోన్ ఇన్సూరెన్స్, క్రెడిట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ను తప్పనిసరిగా అని చూపి అదనపు ప్రీమియం వసూలు చేస్తాయి. నిజానికి ఇది కంపల్సరీ కాదు, ఆప్షనల్. తర్వాతది డాక్యుమెంటేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్. లోన్లో అగ్రిమెంట్స్, స్టాంప్స్, నోటరీ కోసం తీసుకునే ఛార్జీలు రాష్ట్రానికి ఒక్కొక్కటిగా మారుతూ ఉంటాయి. కన్వర్షన్ ఛార్జెస్. మీ ఇంట్రెస్ట్ రేట్ను ఫిక్స్డ్ ఆర్ ఫ్లోటింగ్ మార్చినప్పుడు తీసుకునే ఫీజు 1,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. బౌన్సింగ్ ఛార్జెస్. ఈఎంఐ, ఆటో డెబిట్, ఈసీఎస్, ఎన్ఎస్ఈహెచ్ అమౌంట్ బౌన్స్ అయితే 300 నుంచి 750 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక తర్వాతది స్టేట్మెంట్ డూప్లికేట్ డాక్యుమెంట్ ఛార్జెస్. సో డూప్లికేట్ ఎన్ఓసి కానీ లోన్ స్టేట్మెంట్స్, కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వసూలు చేస్తాయి. పార్ట్ పేమెంట్ ఛార్జెస్. మొత్తం కట్టేయకుండా కొంత మొత్తాన్ని ముందుగా కట్టినా కొన్నిసార్లు ఫీజు వసూలు చేస్తాయి. పర్సనల్ లోన్లో ఎక్కువగా ఉంటుంది.